హైదరాబాద్ మోస్ట్ ఫేమస్ రెడ్ చికెన్ అండి. చూడండి ఎంత బాగుంటుందంటే ఇది పరోటాలకు కానీ చపాతీకి కానీ చాలా ఇష్టంగా తింటారండి. పరోటాకు ఇంకా చెప్పాల్సిన రుమాలి రోటికి ఇంకా చాలా బాగుంటుందండి. ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీకు మీది ఎలా చేయాలో ఇక చూద్దాం. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ హైదరాబాద్ మోస్ట్ ఫేమస్ రెడ్ చికెన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. మామూలుగా పెద్ద పెద్ద క్యాటరింగ్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ రెడ్ చికెన్ అనేది వదిలిపెట్టరండి. అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. కంపల్సరీ ఈ రెడ్ చికెన్ అని ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే పెద్ద పెద్ద క్యాటరింగ్స్లో. అది ఎలా చేయాలో మీకు ఒక కేజీ రూపంలో ఇంట్లో సింపుల్గా చేసుకునే విధంగా చెప్తానండి. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. దీనికి మనం మసాలా కలుపుకుందామండి. ఒక కేజీ చికెను, అది కూడా స్కిన్లెస్ తీసుకోండి. స్కిన్లెస్ అయితేనే చాలా బాగుంటుంది. మరీ హెవీ స్పైస్ ఉండదండి రెడ్ చికెన్ అనేది. రెడ్ చికెన్ అంటే కొంతమంది బాగా కారం ఉందనుకుంటారు, అలా ఏముండదు అసలు. అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది, అంత బాగుంటుంది ఈ చికెన్ మాత్రం. ముక్క వచ్చేసి మనకు 30 నుంచి 40 గ్రాముల మధ్యన ఉండాలండి. ఫస్ట్ ఒక కేజీ చికెన్కు మనం ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్నర వరకు సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఒక 80 గ్రాముల వరకు మనం పెరుగు వేసుకోవాలి. ఒక కేజీకి వచ్చేసి 80 గ్రాముల పెరుగు పడుతుంది. తర్వాత టొమాటో సాస్ అండి. టొమాటో సాస్ అయినా పర్వాలేదు, కెచప్ అయినా పర్వాలేదు. ఒక 30 to 40 ml వరకు తీసుకోండి. ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేయండి. రెడ్ చిల్లీ సాస్ వల్ల కొంతమంది చిల్లీ సాస్ వేస్తారు. చిల్లీ సాస్ కాదండి, రెడ్ చిల్లీ సాస్ వేయాలి ఇందులో. అంటే కొంచెం వేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మామూలుగా రెడ్ చికెన్కి అయితే రెడ్ చికెన్ కర్రీకి టెస్టింగ్ సాల్ట్ వాడతారండి చాలామంది పార్టీలో. కానీ మనం టెస్టింగ్ సాల్ట్ బదులు ఈరోజు ఆరోమేటిక్ పౌడర్ వేస్తున్నాం. ఆరోమేటిక్ పౌడర్ వేయడం వల్ల టెస్టింగ్ సాల్ట్కున్న టేస్ట్ సేమ్ వచ్చేస్తుంది. ఇది ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లైట్గా కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఆ తర్వాత రెడ్ చికెన్కి అనేది ఖచ్చితంగా కలర్ వేస్తారండి. ఇది మీ ఆప్షనల్, మీరు వద్దనుకున్న వారు స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ రసం అండి, ఒక నిమ్మపచ్చి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మనం కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు సైడ్ పెట్టేసుకుందాం. బాగా కలపాలండి. పెరుగు గడ్డలు పోయే వరకు కలపాలి మంచిగా. ఇప్పుడు ముక్కకు అనేది మంచి మసాలా పడుతుందండి. ఒక 1 అవర్ దాకా పెడితే ఇంకా బ్రహ్మాండంగా పడుతుంది. ఒకవేళ లేదు 1 అవర్ పెట్టలేమంటే మాత్రం మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలైనా పర్లేదు, ముక్కకు అనేది మంచి సాల్ట్ పడుతుంది. ఈలోపు మనం మసాలా చేసుకుందామండి. ఇప్పుడు మెయిన్ మసాలా అనేది చూద్దామండి. కొంచెం ఆయిల్ తీసుకొని, అంటే జస్ట్ ఒక స్పూన్ అంత ఆయిల్ తీసుకొని మనకు ఉల్లిగడ్డ వచ్చేసి 2 తీసుకోవాలి. మనం ఆల్రెడీ టొమాటో సాస్ వేసాం కాబట్టి టొమాటో ఎక్కువ తీసుకోకూడదు. ఒక టొమాటో తీసుకుంటే సరిపోద్ది. ఒక 4 భాగాలు, అంటే ఒక ఉల్లిగడ్డలో 4 భాగాలు, టొమాటోలో ఒక 4 భాగాలు కట్ చేయాలి. 2 ఉల్లిగడ్డలు, ఒక టమాటా, పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకోండి. ఇప్పుడు లైట్గా ఆయిల్లో వేపుకుందాం ఈ 2 కలిపి. పచ్చివాసన పోవాలండి, మెయిన్గా పచ్చివాసన పోతే బాగుంటుంది. ఇవి మగ్గుతుండగానే ఒక 3 పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని అందులో వేసేద్దాం. ఆ తర్వాత 50 గ్రాములంత కాజు తీసుకోండి, 4 బాదం తీసుకోండి, ఒక అర స్పూన్ లవంగాలు తీసుకోండి, ఒక అర స్పూన్ ఎలాచి తీసుకోండి, ఒక 5-6 దాకా మిరియాలు తీసుకోండి, 4 చెక్క తీసుకోండి. అంతే. ఈ మసాలా అనేది మళ్ళీ ఇందులో వేపుకొని డైరెక్ట్గా అన్నీ కలిపి మిక్సీ పట్టేయాలండి. ఇప్పుడు ఈ మసాలా అన్నీ వేసేద్దామండి, ఒకేసారి వేసుకోవాలి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ధనియా జీరా అనేది రాకూడదు. రెడ్ చికెన్ అనేది బ్లాక్ వస్తుంది. చూడండి ఇప్పుడు లైట్గా మగ్గిపోయాయి, అంటే ఒక 80% మగ్గాలండి. మనం ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం. కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకోండి, పర్వాలేదు. మనం పేస్ట్ అయితే మిక్సీ చేసుకున్నామండి. ఈ విధంగా ఉంటుంది పేస్ట్ అయితే మిక్సీ చేసుకున్న తర్వాత. దాదాపుగా చికెన్కు మసాలా కలిపి మనకు 1 అవర్ దాకా అయిందండి. ఇక మనం కర్రీ చేసే విధానం కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక కేజీకి వచ్చేసి 100 ml వరకు ఆయిల్ పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది రెడ్ చికెన్ అనేది.
దీంట్లోకి వచ్చేసి చూసుకోండి, ఒక స్పూన్ దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ సజీరా, 2 చిన్న బిర్యానీ ఆకు, కస్తూరి మేతి అండి. కస్తూరి మేతి ఎప్పుడైనా ఇలా తుంపి వేయాలి ఇందులో. ఇప్పుడు గోరువెచ్చ ఉన్నప్పుడే, మరీ ఆయిల్ కాగొద్దండి, వేడి కావద్దు, లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇందులో వేసేయాలి ఈ మసాలా అనేది. ఇప్పుడు అదే గోరువెచ్చని ఆయిల్లో మనం చికెన్ వేసేద్దాం. గ్యాస్ మాత్రం కాస్త స్లోగా పెట్టండి. ఈ ఆయిల్ కూడా మనం మసాలా వేసిన తర్వాత టొమాటో పేస్ట్ పట్టాం కదండి, ఈ ఆయిల్ కూడా మొత్తం గుంజుకపోతుంది. గ్యాస్ ఎక్కువ పెట్టకూడదండి. గ్యాస్ ఎక్కువ పెడితే లోపల ముక్క అనేది సరిగా ఉడకదు, పైన మాత్రం త్వరగా ఉడికి మాడిపోతుంది. ఇప్పుడు మనకు చికెన్ అనేది 70% ఉడికిందండి. ఈ టొమాటో మసాలా పేస్ట్ వేసుకుందాం, టొమాటో కాజు పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు చాలా ఆయిల్ ఉంది కదండి, ఈ పేస్ట్ వేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది మొత్తం గుంజుకుపోతుంది మనకు. దీని స్పెషల్ ఏంటంటే గ్రేవీ చాలా బాగుంటుందండి. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో, దీనికి మాత్రం గ్రేవీ ఎంత తిక్కుగా ఉందో. అందుకే మామూలుగా పార్టీలో రెడ్ చికెన్ ఎందుకు చెప్తారంటే, రుమాలి రోటీ కూడా ఆర్డర్ చెప్పినప్పుడు రుమాలి రోటీ కానీ నాన్స్ కానీ బాగా తింటారు ఈ గ్రేవీతో. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెడ్ చికెను. ఇప్పుడు మనకు చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి, అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ అమూల్ ఫ్రెష్ క్రీమ్ లేదంటే ఒక డబ్బు పాలన్న పోయండి. అంటే ఒక డబ్బు అంటే ఒక 100 ml వరకు పాలు పోసుకుంటే సరిపోతుందండి. ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోవాలండి లాస్ట్లో దించే టైంలో. ఇక రెడ్ చికెన్ అయితే కంప్లీట్ అండి. మనం కొత్తిమీర వేసుకుందాం. ఇంతేనండి చేసే విధానం. ఎంత బాగుంటుందంటే టేస్ట్ అంత బాగుంటుందండి. బంద్ చేద్దాం. చూశారు కదండి రెడ్ చికెన్ చేసే విధానం. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో, అంటే క్యాటరింగ్ స్టైల్లో కానీ హోటల్ స్టైల్లో కానీ మీకు ఏ రెసిపీ ఇష్టమో అది మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఎందుకంటే మీకు ఈ ఛానల్ అనేది యూజ్ అవుతుందండి. ఎందుకంటే మీరు ఏదైనా క్లౌడ్ కిచెన్ పెట్టాలనుకున్నా, లేదా హోటల్ టైప్లో ఇంట్లో చేసుకుందాం అనుకున్నా కూడా మీకు యూజ్ ఉంటుందండి. మీకు అన్ని వివరంగా కొలతలతో చెప్పాను కాబట్టి లైక్ అయితే మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.